హాయ్ అండి. నిన్న జరిగిన విషయాల గురించి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అయితే అస్సలు వరీ అవ్వకండి. ఈరోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని చాలా చాలా ఈజీగా మంచి ఎగ్జాంపుల్స్తో ఎలా వాడాలో నేర్చేసుకుందాం. సరే, ముందుగా ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఈరోజు గురించి చెప్పాలనుకోండి, ఐ గో టు ది ఆఫీస్ అని చెప్తాం. అదే నిన్న ఆఫీస్కి వెళ్ళామని చెప్పాలంటే అప్పుడు ఐ వెంట్ టు ది ఆఫీస్ అంటాం. గమనించారా? ఇక్కడ గో కాస్త వెంట్గా మారిపోయింది. ఆ మార్పేంటి? అదేనండి సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. అసలు ఈ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. జరిగిపోయిన పనుల గురించి మాట్లాడటానికి వాడేదే పాస్ట్ టెన్స్. అంటే ఒక పని స్టార్ట్ అయింది, అయిపోయింది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ పనికి ఇప్పటికీ సంబంధం లేదు, అది గతం అంతే. అయితే ఒక వాక్యం పాస్ట్ టెన్స్లో ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి యెస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్ ఇలాంటి పదాలు వాక్యంలో కనిపించాయంటే ఓకే, ఇది గతం గురించి చెబుతోంది అని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇవన్నీ టైంని సూచించే పదాలు. రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. పాస్ట్ టెన్స్లో చాలా వర్బ్స్ అంటే క్రియలు ఒక సింపుల్ రూల్ని ఫాలో అవుతాయి. వాటినే మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. పేరుకు తగ్గట్టే ఇవి చాలా పద్ధతిగా ఉంటాయి. వీటిని నేర్చుకోవడం అయితే చాలా చాలా తేలిక. మరి ఆ రూల్ ఏంటంటారా? జస్ట్ వర్బ్ చివర ఈడీ యాడ్ చేయడమే, అంతే. సింపుల్గా వర్బ్ పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది. ఇంగ్లీష్లో మెజారిటీ వర్బ్స్ ఈ రూల్నే ఫాలో అవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూడండి, వర్క్కి ఈడీ కలిపితే వర్క్డ్ అయ్యింది. అలాగే ప్లే కాస్త ప్లేడ్ అయ్యింది. వాచ్ ఏమో వాచ్డ్ అయ్యింది. టాక్ అనేది టాక్డ్గా మారింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో? సరే, వీటినే ఇప్పుడు మనం వాక్యాల్లో పెట్టి చూద్దామా? ఐ వర్క్డ్ యెస్టర్డే అంటే నేను నిన్న పనిచేశాను అని. షీ ప్లేడ్ క్రికెట్ అంటే ఆమె క్రికెట్ ఆడింది. చూసారా? సబ్జెక్ట్ పక్కన ఆ ఈడీ పెట్టిన వర్బ్ పెట్టేస్తే చాలు, సెంటెన్స్ రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇంగ్లీష్లో కొన్ని వర్బ్స్ ఉన్నాయి, అవి అస్సలు ఈ ఈడీ రూల్ని పట్టించుకోవు. వాటిదారి వాటిదే. వాటినే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. పేర్లోనే ఉంది కదా, ఇవి రెగ్యులర్గా ఉండవు. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ పాస్ట్ టెన్స్లోకి మారినప్పుడు వాటి స్పెల్లింగే కంప్లీట్గా మారిపోతుంది. వీటికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక పర్టిక్యులర్ రూల్ అంటూ ఏమీ ఉండదు. అందుకే మొదట్లో ఇవి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. బట్ డోంట్ వరీ, ప్రాక్టీస్ చేస్తే అవే వచ్చేస్తాయి. ఉదాహరణకి చూడండి, గో అనేది పాస్ట్ టెన్స్లో వెంట్ అయిపోతుంది. అలాగే ఈట్ కాస్త ఏట్ అవుతుంది. సీ ఏమో సాగా, బై ఏమో బాట్గా మారిపోతుంది. ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడే పదాలే కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చెయ్యాలి. వీటికి షార్ట్కట్స్ లేవు. మాట్లాడుతూ రాస్తూ ఉంటే అవే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఇలా జరిగింది అలా జరిగింది అని పాజిటివ్గా చెప్పడం చూసాము. మరి ఒకవేళ ఆ పని జరగలేదు అని చెప్పాలంటే ఎలా? అంటే నెగటివ్ సెంటెన్సెస్ అలాగే ప్రశ్నలెలా అడగాలో ఇప్పుడు నేర్చుకుందాం. నెగటివ్ వాక్యం తయారు చేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. ఫస్ట్ సబ్జెక్ట్, దాని పక్కన డిడ్ నాట్ లేదా షార్ట్గా డింట్ పెట్టాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, వర్బ్ యొక్క ఒరిజినల్ ఫామ్ అంటే బేస్ ఫామ్ మాత్రమే వాడాలి. పాస్ట్ ఫామ్ అస్సలు వాడకూడదు. చూడండి, చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. డిడెంట్ వాడాక మళ్ళీ వర్బ్ని పాస్ట్ టెన్స్లో పెట్టేస్తారు. ఐ డిడెంట్ వెంట్ అనంటారు. ఇది కంప్లీట్గా రాంగ్. ఐ డిడెంట్ గో అనాలి. ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ని చూపిస్తోంది కదా, సో మళ్ళీ వెంట్ అని వాడాల్సిన అవసరం లేదు. ఇక ప్రశ్నలు అడగడం అయితే ఇంకా ఇంకా ఈజీ. సెంటెన్స్ని డిడ్తో స్టార్ట్ చేయండి, తర్వాత సబ్జెక్ట్ పెట్టండి, ఆ తర్వాత మళ్ళీ వర్బ్ యొక్క బేస్ ఫామ్ వాడండి. అంతే, క్వశ్చన్ రెడీ. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ షీ గో యెస్టర్డే? సరే, ఇప్పటిదాకా మనం చాలా రూల్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ చేద్దాం. దీనివల్ల కాన్సెప్ట్ ఇంకా బాగా గుర్తుండిపోతుంది. రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఐ గో టు స్కూల్. ఈ సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లోకి మార్చండి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, గో అనేదే రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా? ఎస్, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్.
కరెక్ట్ ఆన్సర్ ఐ వెంట్ టు స్కూల్. ఎందుకంటే గోకి పాస్ట్ టెన్స్ వెంట్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. దీని పాస్ట్ టెన్స్ ఏంటి? ఈట్ కూడా ఒక ఇర్రెగ్యులర్ వర్బే. గుర్తుందా దీని పాస్ట్ ఫామ్? ఎగ్జాక్ట్లీ. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. ఈట్కి పాస్ట్ టెన్స్ ఏట్. చాలా బాగా ట్రై చేశారు. రైట్. మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేసాం. ఇప్పటిదాకా నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. జస్ట్ ఈ 4 విషయాలు గుర్తుంచుకుంటే చాలండి. 1. రెగ్యులర్ వర్బ్స్కి ఈడీ యాడ్ చేయాలి. 2. ఇర్రెగ్యులర్ వర్బ్స్ రూపాన్నే మార్చుకుంటాయి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. 3. నెగటివ్ సెంటెన్సెస్లో డిడెంట్ వాడినప్పుడు వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. 4. ప్రశ్నలు డిడ్తో మొదలవుతాయి, అక్కడ కూడా వర్బ్ బేస్ ఫామ్లోనే ఉండాలి. చివరిగా ఒక చిన్న అభ్యాసం. నిన్న ఏం చేశారో ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాస్ట్ టెన్స్ చాలా సులభంగా వచ్చేస్తుంది. ధన్యవాదాలు.